జయించు వానికి మరగై ఉన్న మన్నాను భుజించ నిత్తును. ఎవరికి మాట్లాడాలమ్మా మీరు త్వరగా? ఎవరికి? జయించేవారికి. జయించేవారికి. జయించేదంటే మీకు తెలుసు కదా, ఏం జయించాలి? లోకాన్ని జయించాలి, లోక పాపాన్ని జయించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవునికి తగినట్లుగా జీవించాలి, దేవుడు చెప్పినటువంటి మాట వినాలి, దేవుని వాక్యానికి కట్టబడి ఉండాలి. ఇలాగ నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకాన్ని, లోక పాపాన్ని నువ్వు జయిస్తే జయించువానికి ఇచ్చే వరం అండి ఇది. మూడో వరం ఏందది? మాట్లాడాలమ్మా. ఏంది ఇప్పుడు మన అంశం? ఏంది? మరగై ఉన్న మన్నా. వినండి, మరగై ఉన్న మన్నా గుర్తుపెట్టుకోండి. ఏమున్నది ఇది? మరగై ఉన్న మన్నాను భుజించ ఇస్తాను అంటే తినడానికి ఇస్తాను. భుజించటంటే తినుట కదండి. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఈ మూడో అంశానికి వచ్చినప్పుడు, మూడో ఆ యొక్క ఆశీర్వాదము దివ్యనలు ఏదంటే, జయించువానికి మరగై ఉన్న మన్నాను భుజించ ఇస్తాడంట. ఎవరికి? ఏంది ఇస్తాడు? ఎస్, ఈ మన్నా ఎటువంటిదంట? మరగై ఉందంట. మరగై ఉంది. ఒకసారి దయచేసి, ఎంతోమంది ఇప్పుడు పిల్లలు కన్నటువంటి తల్లులు ఉంటారు. ఒక బిడ్డ ఆకలితో వస్తాడు, నా కుమారుడు ఆకలితో వస్తాడు, నా కుమార్తె ఆకలితో వస్తాడు అని చెప్పి ఏదన్నా విలువైనటువంటిది, ఆ యొక్క మంచి పాయసమో లేకుంటే ఏదన్నా బిర్యానో ఇంకా ఏదన్నా మంచిది విలువైనటువంటి ఆహారం చేసినప్పుడు ఆ సమయానికి కొడుకు లేకుంటే కూతురు లేకపోతే ఆ తల్లి ఏం చేస్తుంది? మరుగు చేసి దాబెడుతుంది. ఎస్, దాబెడుతుంది. ఎవరికోసరము? పిల్లల కోసము కదండి. ఆ తల్లి లేదా ఆ తండ్రి దాబెట్టినటువంటి ఆ యొక్క ఆహారము ఆ వచ్చినటువంటి పిల్లలకు దొరుకుతుందంటారా? దొరుకుతుందా? దొరకదు. ఎవరైతే ఆ మరుగు చేశారో, ఎవరైతే దాసి ఉంటారో వాళ్ళే తీసిస్తేనే అది వాళ్ళకు దొరుకుతుంది. కరెక్టే కదా? ఎస్ తల్లులు. ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఏం చెలవిస్తున్నాడంటే, జయించువానికి మరగై ఉండినటువంటి మన్నాను మాట్లాడండి తినుటకు మీకు ఇస్తానన్నాడు. అర్థమవుతుందా? భుజించుట అంటే తినుట కదండి. ఇప్పుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మాతో ఏం చెప్తున్నాడంటే, మీరు లోకాన్ని జయిస్తే, లోక పాపాన్ని జయిస్తే, నా కట్టడాలను అనుసరిస్తే, మరి దయచేసి మీకు నేనేమిస్తానంటే మరగై ఉండినటువంటి మన్నాను నీకు భుజించనిస్తాను. సొంతం నీదే. ఏంది? మన్నా. అది ఎటువంటిదంట? మరగై ఉంది. అది బజార్లో లేదు, పొలంలో లేదు, వీధుల్లో లేదు, అందరికీ కనబడేటట్లుగా కూడా లేదు. కానీ ఆ మన్నా ఎలాగున్నదంట? మరగై ఉన్నది. ఏమై ఉన్నదమ్మా? అట్లా మాట్లాడండి. ఎస్ 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 అట్లా మాట్లాడితే మీకు నాంతే, మీ హృదయంలో నాంతే, మీ నోట్లలో నాంతే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని వలన మీకు ఆత్మీయత పొందుతారు. అప్పుడే మీ నరాల్లో నిజంగా దేవుని యొక్క రక్తము పారుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు ఏదో మా పాస్టర్ గారు అలాగ చెప్తాడు అనుకోమాకండి. ఇది దేవాది దేవుడు, ఆ భగవంతుడు పరిశుద్ధ గ్రంథములో, దేవుని గ్రంథములు చెప్పుతున్నటువంటి మాట. ఆ మాట ఏడుందో మీకు చూపుతున్నాను. దయచేసి త్వరగా బైబిల్ ఉండేటువంటి వాళ్ళు బైబిల్ మీ చేతుల్లో ఉంచుకోండి. ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములు, అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరగై ఉన్న మన్నాను. వినండి, ఇది నా మాట లేకుంటే దేవుడు చెప్పినటువంటి మాట? నా మాటనా లేకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట? ఎస్, బైబిల్లో ఉంది కదండి, ఉంది కదండి. ఏందంట? ఆయన చెప్పినటువంటి మాట, సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి మాటే, సాక్షాత్తు ఆ దేవాది దేవుడు సంఘానికి చెప్తున్నటువంటి మాటే. అందుకోసమే ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, సంగమా,
ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు చెవి గలవారు వినుగాక. అదేంటంటే జయించువానికి మరుగై ఉండనటువంటి మన్నాను భుజింప నిత్తును. అమ్మా, మరుగై ఉన్నదంటే దేవుడు ఏది దాచిపెట్టాడో, మనకు ఏది మరుగు చేసి ఉన్నాడో, ఏది దాచిపెట్టాడో, ఈరోజు ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈరోజు మనము 1000 కళ్ళతో వెదురు చూడాలి, ఆత్మపూర్ణులై వెదకాలి, చెవులు ఎలుపు చేసుకొని వినాలి, కళ్ళు పెద్ద చేసుకోవాలి. ప్రియా దేవుని పిల్లలారా వినండి, ఇది రహస్యము, ఇది రహస్యంగా దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట. ఇప్పుడు మనమందరూ కూడా జయిస్తే మనకేం దొరుకుతుంది? ఏమన్నది? మరుగై ఉన్న మన్న అంటే తన కొరకు, తన పిల్లల కొరకు ఆ తల్లి లేదా ఆ తండ్రి ఎలాగైతే దాచిపెట్టి ఉంటారో అటువంటి మన్నాను దేవుడు భుజించడానికి ఇస్తాడంట. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆడ అండర్గ్రౌండ్ చేసుకోండి, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ కదండి. ఈ మన్నా ఇంకా ఎక్కడన్నా ఉన్నదా, దీనికోసం ఇది ఏంది అన్న దాన్ని బట్టి నేను మీకు వివరించబోతున్నాను. దయచేసి రండి. నిర్గమకాండము త్వరగా నిర్గమకాండము, పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండము 16వ అధ్యాయము 14-16 వచనాన్ని మనము ధ్యానించుకుందాం. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత ఏమంచమ్మా? నురుగు మంచు వలె సన్నని కణలుగా అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు వినండి, దేన్ని చూశారంట వీళ్ళు? మంచు, ఆకాశం నుంచి మంచు కురిసింది. ఆ మంచు కురిసి గడ్డ కట్టింది, అరణ్య ప్రదేశంలో అది రాలింది, అది చిన్న కణల వలె మారింది. ఏ కణాల వలండి? తెల్లని సన్నని కణం వలె మారి ఉన్నది. ఆ ఇశ్రాయేలీయులు చూసినప్పుడు ఇది ఏమో అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. దయచేసి గమనించండి. పాలు తాగే బిడ్డకు ఆహారం ఏందో తెలీదు, పాయసం ఏందో తెలీదు, ముద్ద ఏందో అనేది తెలీదు. తెలుసా? చెప్పండి, తెలుసా? చంటి బిడ్డకు ఏం తెలుసా అండి? అమ్మా, పిల్లలకి అన్నారు కదా తల్లి, మాట్లాడండి త్వరగా. ఏం తెలుసు? అంతా తెలుసా? ఎంత? ముద్దనేనంటే తెలుసు. కొరుబువ్వ, వరిబువ్వ, కొర్రన్నము, పాయాసము, చికెన్, బిర్యానీ, ఇవన్నీ కూడా తెలుసా వాడికి? ఎవరికి? చంటి పిల్లలకి తెలుసా? తెలీదు. కానీ ఆడికి ఎవరన్నా తినిపిస్తేనే, లేకుంటే ఆడికి ఎవరన్నా చూపిస్తేనే, వాడికి ఎవరన్నా చెప్పిస్తేనే అది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసినటువంటి మహత్ కార్యాన్ని మంచు వలె ఈ భూమి మీదకి తెల్లగా వచ్చింది, అరణ్య ప్రదేశముల మీద పడింది, అది తెల్లని కణల వలె మారింది. దాన్ని చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏందో ఇది అని వాళ్ళు ఒక్కనితో ఒకడు మాట్లాడుకొనుచున్నారు. తల్లులు బహు జాగ్రత్తగా వినండి. మీకేదో ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? ఇది ఏందండి? మంచు, ఆకాశం నుంచి మంచు వల్లే వచ్చింది, అది అరణ్య ప్రదేశం మీద పడింది, అది తెల్లని కణం వల్లే మారింది. దాన్ని చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరితో ఒక్కరు మాట్లాడుతున్నారు, ఏందో ఇది అని. తల్లులు బహు జాగ్రత్తగా వినండి. అదే ఆశ్చర్యమేమి కాదు. ఎవరికైనా సరే అది తెలియలేకున్నప్పుడు తెలియజెప్పేవాడు, చూపేవాడు, దాన్ని వివరించేవాడు ఉండాలి. అలాగే ఒక్కరితో ఒక్కరు ఏందో ఇది అని చెప్పుకొనుచున్నప్పుడు ఒక ప్రవక్త ప్రత్యక్షమయ్యాడు. కింద కంటించేమా. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటండి? ఆహారము. అంతకు మునుపు వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళు బిత్తుపోతున్నారు, ఏంది ఇది ఏ పనికి వస్తుంది? ఇది తినేదా, దాచుకునేదా,
లేకుంటే ఏం చేసేది ఇది అని వాళ్ళకు తెలియదు కాబట్టి ఆశ్చర్యపోతున్నారు, ఒక్కరితో ఒకరు మాట్లాడుతున్నారు. అప్పుడు దైవజనుడైనటువంటి మోషే ప్రత్యక్షమాడు వాళ్ళ దగ్గర వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఇది మీ కొరకు తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ఇది తినేది. అరణ్యములో ఉన్నారు, వీళ్ళు 40 సంవత్సరములు ఉన్నారు, అరణ్యములో ఆకలితో ఉన్నారు, అలమట్టించిపోతున్నారు. అటువంటి సందర్భంలో దేవునికి మొరపెడితే దేవుడు మోషే మర్రను విని ఆ ఇశ్రాయేలు ప్రజలకు పరలోక రాజ్యం నుంచి మంచును కురిపించి ఆ మంచులో నుంచి దేవదూతలు తిన్నటువంటి ఆ యొక్క మన్నాను వాళ్లకు దేవుడు ఇచ్చాడు. ఇదేందో అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు అప్పుడు ఒక దైవజనుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, ఇది తినుటకు ఆహారమై ఉండినటువంటి అద్భుతమైనటువంటి ఇది ఒక ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతి వాడను అమ్మా వినాలమ్మా, ప్రతి వాడను తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క గోమేరు చెప్పున గోమేరు చెప్పున, ఒక షేర్ అనుకోండి, లేకుంటే ఒక గిన్నె అనుకోండి, లేకుంటే ఒక దోసుడు అనుకోండి, లేకపోతే ఒకరు తిన్నంత అనుకోండి, ఏదన్నా మీరు అనుకోవచ్చు. మీకు ఏ భాష అర్థమవుతుందో, ఎటువంటి రూపంలో మీకు అర్థమవుతుందో అక్కడైతే గ్రోమేరా అని రాయబడింది. అది ఒక కొలత. గ్రోమేరా అనగా ఒక కొలత. దయచేసి ఒక్కొక్కరు ఎంత అంటే ఎంతమ్మా చొప్పున, ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకోండి అని మోషే వాళ్ళకి చెప్పాడు. ఎంతంత ఓమేరు చొప్పున అనగా మీ ఇళ్ళల్లో నీ భార్య ఉంది, ఇళ్ళల్లో నీ కొడుకులు ఉన్నారు, గుడారంలో మీ పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళందరి కొరకు కూడా మీరు ఇక్కడ ఈ అరణ్యంలో కురిసినటువంటి ఈ యొక్క మన్నను ఒక్కొక్క ఓమేరు చొప్పున మీరు కూర్చుకోండి, అంటే తీసుకోండి అని చెప్పారు. ఎవరు? మోసే చెప్పాడు. అంతకు మునుపు మోసే చెప్పేంత వరకు అది ఏందో అనేది వాళ్ళకు తెలియదు. మోసే చెప్పినప్పుడు వాళ్ళు కూర్చుకున్నారు. కానీ మోసే ఏమని చెప్పాడు? ఒక్కొక్క ఓమేర, ఒక షేర్ అనుకోండి, లేకుంటే అచ్చేరు అనుకోండి, లేకుంటే ఒక పట్టెడు అనుకోండి, ఒక గిన్నె నిండా అనుకోండి, ఒక్కొక్క ఓమేర చొప్పున మీరు తీసుకోండి అని చెప్పాడు. కానీ వీళ్ళేం చేశారు? ఇశ్రాయేలులు అట్టు చెయ్యక కొందరు ఎచ్చుగాను తక్కువగాను కూర్చుకొనిరి. విన్నారా ఇప్పుడు దైవజనుడు చెప్పినటువంటి మాటలు? విన్నారండి? గుర్తుపెట్టుకోండి. విన్నారా? వినలా. దయచేసి అందుకు మునుపు అది ఏందనేది వాళ్ళకు తెలియదు. అది ముందు ఉంటూ కూడా ముట్టలేదు, అది ముందు కళ్ళకి కనబడినా దాన్ని తాకలేదు. కానీ ఎప్పుడైతే అది తినేకి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆహారమయ్యా, అది తినేది, అది భుజించేది, మీరు తీసుకోవచ్చు, మీరు తినొచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే అందరూ సమకూర్చుకున్నారు. సమకూర్చుకున్నప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాడు దైవజనుడు. ఏమని? ఎవరికి ఎంత తింటారో, ఎవరికి ఎంత కావాలో అంతే సమకూర్చుకోండి అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ. ఆశ. ప్రియా దేవుని పిల్లలారా, సంగమా దయచేసి వినండి. ఆశ. కానీ దైవజనుడు చెప్పినటువంటి మాట చెప్పినట్లుగా ఎక్కడైతే దాన్ని నిరాకరించి వీళ్ళు ప్రకారంగా వీళ్ళు చేశారో వాళ్ళు సమకూర్చినటువంటి ఆహారం పొద్దుంటికల్లా ఏమైందో తెలుసా అండి? పురుగులు పడింది. ఏమైందండి? పురుగులు పడింది, కంపు కొట్టింది, తినటానికి పనికి రాకుండా అయిపోయింది. దయచేసి గమనించండి ప్రియా దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో కూడా సంఘములో ఎన్నిసార్లు దిద్ది, ఎన్నిసార్లు మిమ్మల్ని మలిసి, ఎన్నిసార్లు దైవజనుడు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు అని చెప్పినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి పురుగులు పడతావు, కంపు కొడతావు, నువ్వు పనికి రాకుండా అయిపోతావు. దయచేసి గమనించండి. ఆ రోజు ఎంతమంది అయితే ఈ దైవజనుడు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్యం చేసి తమకిష్టం వచ్చినట్లుగా తాము చేశారో ఉదయకాల సమయానికల్లా అదేమైందండి? కంపు కొట్టింది, పురుగులు పడింది. చదవండి అక్కడ, పురుగులు పడింది. అయితే
వారు మోసే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపడి కంపు కొట్టెను. దయచేసి గమనించండి, ఎప్పుడైతే ఒక ఆలయానికి, ఒక దేవుని సంఘానికి, దేవుని సన్నిధానంలో మనం వచ్చినప్పుడు, మరి పౌలు అదే చెప్తున్నాడు. ఎందుకంటే మీరు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనియు, అది దేవుని యొక్క వాక్యం అని మీరు నమ్మాలి కదా. మీరు నమ్మాలి. నమ్మితే నువ్వు మిగులుతావు, నమ్మితే నువ్వు ఆశీర్వాదం పొందుతావు, నమ్మితే నువ్వు మేలు జరుగుతుంది, నమ్మితే నీకు దేవుడు నిన్ను దీవిస్తాడు, నమ్మితే నువ్వు పొందుతావు. నమ్మలేకపోతే పురుగులు పడతావు. అవిశ్వాసముతో, ఔదార్యముతో దేవుని యొక్క సంఘాన్ని నిర్లక్ష్యం చేసిన విడల నిజంగా కంపు కొడతాం. సహోదరి సహోదరుడా, దయచేసి ఈ విధంగా మోసే మాట నిర్లక్ష్యం చేసినప్పుడు అది కంపు కొట్టింది, పనికి రాకుండా పోయింది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. దయచేసి ఆ యొక్క 30-31 వచనం చదవండి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. దేనికి? ఎస్, మంచు కురిసినటువంటి మంచు తెల్ల కణాలుగా మారి గడ్డ కట్టి ఆ అరణ్య ప్రదేశంలో పడినటువంటి దానిని ఎప్పుడైతే మోసే ఇది తినుటాకు దేవుడు పంపిన ఆహారమయ్యా, మీకు తినొచ్చు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దానికి ఏం పెట్టారు? పేరేం పెట్టారు? మన్నా అనే పేరు పెట్టిరి. దయచేసి వినండి, ఈ మన్నా అందరూ తినేది కాదు, కానీ నేటి వరకు కూడా పరలోక రాజ్యంలో దేవదూతులు భుజిస్తున్నటువంటి ఈ మన్నా, పరలోక రాజ్యంలో ఉండినటువంటి ఆ దేవాది దేవుడు ఆ రోజు దైవజనుడు ఉన్నటువంటి మోసే దేవుని అడిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసండి? అరణ్య ప్రదేశంలోన ఆ మోకాలు వరకు కూడా వాళ్ళకు మన్నాను కురిపించాడు. దయచేసి ఆ మన్నా ఎంత రుచిగా ఉన్నదంటే, ఎంత దాని గురించి వివరణ ఇస్తున్నాడండి. 31 వచనం చదవమ్మా. అది ఉండెను, దాని రుచి చూడండి, దాని రుచి ఎట్లుందట? తేనెతో కలిపిన అమూహం వలె ఉండెను. మరియు మోసే ఇట్లనియు అనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా. వినండి, ఇప్పుడు అప్పుడేం చెప్పాడు మోసే? ఎక్కువ సమకూర్చుకోవద్దండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు అదేమన్నా సమయం వచ్చింది. వినండి, ఒక్కొక్కసారి దైవ వాక్యము, దైవజనుడు ఎలాగుంటాడంటే, ఒక్కొక్కసారి నీ కుటుంబానికి లేదా నీకు కావాల్సినటువంటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరించలాగా మాట్లాడతాడు. అదే వాక్యము మరి ఒక్కరికి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అదే సందర్భాన్ని పెట్టి ఇంకొకసారి కూడా అది వాడబడుతూ ఉంది. కానీ ఆడాది ఈడేమిది, ఆడాదే పని చేసిండు కదా, ఇప్పుడేంటికి అప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు తీసుకోమంటున్నాడు. ఇదేం మాట ఇది అనుకున్నావా? నీ దృష్టత్వం, నీ కర్మ. దయచేసి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ సమకూర్చుకుంటే మోసే అన్నాడు, మీరు ఎక్కువ సమకూర్చుకోకూడదు, మీరు ఎంతైతే తింటారో, ఎంతైతే మీరు అరిగించుకుంటారో అంతే, మీకు కావాల్సిందంతే మీరు తీసుకోండి అన్నాడు. కానీ ఇక్కడేం చెప్తున్నాడంటే, నుండి రప్పించినప్పుడు కాబట్టి మోసే అహరోనులతో దయచేసి వినండి. చల్లమ్మ ఇక్కడ చూడండి, నాతో చూడండి. హల్లెలూయా. అప్పుడు మోసే ఏం చేశాడంటే, అక్కడ దాచుకోవద్దండి అని చెప్పాడు, ఇక్కడ దాచుకోండి అంటున్నాడు. అక్కడ ఎక్కువ తీసుకోవద్దు అంటున్నాడు, ఇక్కడ తీసుకోండి అంటున్నాడు. ఇది భిన్నంగా ఉందండి చూస్తూ ఉంటే. ఆ రోజు ఆయన ముట్టొద్దు అన్నాడు, ఈరోజు ఎక్కువ తీసుకోండి అంటున్నాడు అన్న కారణం ఏందో తెలుసా అండి? 6 రోజులు అయిపోయింది, 7వ రోజు ఆ యొక్క విశ్రాంతి దినం వస్తున్నది. ఆ దినమందున ఇశ్రాయేలు ప్రజలు అనగా ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఏది తినకూడదు, ఏది కొనకూడదు, ఏది అమ్మకూడదు, ఏ పని చేయకూడదు. ఇది దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క కట్టడ. దీన్ని దృష్టిలో ఉంచుకొని
మోషే అంటున్నాడు, రేపు విశ్రాంతి దినము కాబట్టి రేపటి దినము కొరకు కూడా మీరు ఉంచుకోండి అని చెప్పాడు. రేపటి దినము కొరకు కూడా మీరు ఉంచుకోండి అని చెప్పాడు. వినండి, ఆ రోజు ఎక్కువ ఉంచుకుంటే ఏమైపోయింది? పురుగులు పడింది, కంపు పడింది. కానీ ఈరోజు ఏమైంది? ఇది ఉదయకాల సమయం చూస్తే క్షేమంగా ఉన్నది, క్షేమంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంది చెప్పాలా? మీరు మాట్లాడాలమ్మా, టైం లేదు మనకు. నేను ఎంత కంటెంట్ చేయాలంటే కూడా టైం అయిపోతుంది. ఎందుకంటే మీ టైం అంతా నేను తీసుకోవట్లేదు, అది మీరు తీసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఏమి తిన్నారు? ఇది మన్నా కదండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో యేసుక్రీస్తు రాక మునుపు, యేసుక్రీస్తు పుట్టుక మునుపు ఏమి తిన్నారు? మన్నా తిన్నారు. ఈ మన్నా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలులకు మాత్రమే ఇచ్చాడా, లేకపోతే ప్రపంచమంతటికి ఇచ్చాడా? ఎస్. ఎక్కడిచ్చాడు? అరణ్య ప్రదేశంలో ఇచ్చాడు, విస్తారంగా ఇచ్చాడు, అందరి ఎదుట కురిపించాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే తినాలి, వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకంగా దేవుడు ఇచ్చాడు. సరేనా? ఏంది ఇది? ఎస్. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ మన్నాను బట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏమన్నాడు? జయించు వానికి మరగై ఉన్న మన్నాను నేను విస్తాను అన్నాడు. గుర్తు చేసుకోవాలి. మీరు నన్ను తప్పు పెట్టాలి, మీరు నన్ను అడగాలి. ఎందుకంటే మన సందేశము, మన అంశము కూడా ఏంది? జయించు వానికి మరగై ఉన్న మన్నా. ఇప్పుడు మన్నా మీకు అర్థమైందా? మీకు అర్థమైందండి? ఇది ఎవరు తినే మన్నా? ఆనాడు ఎవరు తిన్నారు? ఇశ్రాయేలులు తిన్నారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఇస్తామన్నాడు? జయించున్నటువంటి వానికి. అందరికీ కాదు. మళ్ళా మీరు పొరపాటు పడారు. అందరికీ కాదు. ఎవరికి? ఎస్. ఆ రోజు దేవుడు అందరికీ ఇవ్వమన్నా ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలులకు మాత్రమే ఇచ్చాడు. ఈరోజు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జయించు వానికి మరగై ఉన్న మన్నాను నేను భుజించుటకు విస్తాను అన్నాడు. ఎస్ కదండి. కానీ ఇప్పుడు అతను మరుగు చేసినటువంటి మన్నా ఏందో, ఈ రహస్యంగా ఉండినటువంటిది ఏదో, మన కొరకు ఏది దాచిపెట్టాడో, మన కొరకు ఏది ఇస్తున్నాడో, ఆనాడు ఇశ్రాయేలులకు వీలైనటువంటిది, ఇశ్రాయేలులకు దొరకలేనటువంటిది, ఇశ్రాయేలు నుంచి దాచిపెట్టి ఉండినటువంటి, ఈరోజు నీకు నాకు దాచిపెట్టినటువంటి మన్నా, అది ఏంది మన్నా ఇప్పుడు మనం చూస్తాం. దయచేసి ఈ మన్నా ఏంది దాచిపెట్టి ఇస్తున్నాడో ఈయన, అది మీ ముందర నేను ఈరోజు పంచుకోబోతున్నాను. దయచేసి గమనించండి. రండి, కొత్త నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్దాం. కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త త్వరగా యోహాను సువార్త 6వ అధ్యాయము 32-35 వచనాలు మాత్రమే మనం చదువుకుందాం. కాబట్టి యేసు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. వినండి, దయచేసి ఉన్నామా? కొంచెం బయట చూడండి. అయినా ఎట్లా ఇది చేస్తారు, ఇంకొంత వెళ్ళారంటే. దయచేసి గమనించండి. ఇక్కడ దేవాది దేవుడు, ఆ భగవంతుడు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఆ రోజు పరలోకము నుండి వచ్చినటువంటి మన్నాను వాళ్ళకు దేవుడు మోషే వాళ్ళకు ఇవ్వలేదు. కానీ నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహిస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తామండి. ఏమి? నిజమైన ఆహారము, నిజమైన ఆహారము. ఎస్, కిందకంటే జమ. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని
నీతో మీతో నీతో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, ఖండితంగా, గట్టిగా, ఉన్నది ఉన్నట్లే చెప్పుచున్నాను. ఎట్లా? నిశ్చయంగా. ఎక్కడి నుంచి? పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చినటువంటి ఆ దేవుడు పంపినటువంటి ఆహారాన్ని బట్టి నిశ్చయంగా అంటే ఖండితంగా, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు? కావున వారు ప్రభువా వినండి వినండి దయచేసి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మర్మం ఉన్నదండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు మోషే ఏం చేశాడు? ఈ మన్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, ఈ మన్నాను మీ ఇళ్ళలో ఉండినటువంటి వాళ్ళకు మాత్రమే మీరు తీసుకోండి అంటే వాళ్ళు ఏం చేశారు? ఎక్కువ సమకూర్చుకున్నారు. కానీ ఏమైపోయింది? అది పాడైపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారాన్ని, ఆ తండ్రి సన్నిధానంలో వచ్చినటువంటి ఆహారాన్ని నేను మీకు ఇస్తాను అన్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి ఎల్లప్పుడూ మాకు ఆ ఆహారాన్ని అనుగ్రహించు. ఎల్లప్పుడూ, ఎల్లకాలం అందు కూడా. అసలు ఈ ఆహారాన్ని బట్టే ఇంకా వాళ్ళకి తెలియదు. ఈ ఆహారాన్ని బట్టే ఇంకా వాళ్ళకు సరైనటువంటి రీతిలో అర్థం కాలే. కానీ కాకమని వీళ్ళు ఏమంటున్నారంటే అతి ఆశ. ఏమంటున్నారండి? ప్రభువా ఇది ఎల్లప్పుడు కూడా మా కళ్ళెదురుగే మాకే ఇది ఉండులాగన మీరు మాకు సాయం చేయ అంటున్నారండి. కొంతమంది ఎట్లనండి అర్ధబర్ధ వినింటారు, సరిగా వినరు. కానీ వాళ్ళు ఏదైతే ఆలోచన చేసి ఉంటారో ఇదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. దాన్ని ఇప్పినప్పుడు ఇదే అనుకుంటారు. దయచేసి వినండి, దేవుడు చెప్తున్నాడు పరలోక రాజ్యం. ఎందుకంటే ఆ రోజు మోషే మీకు దేవుని సన్నిధానంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మన్నను, ఆ యొక్క ఆహారాన్ని మీకు ఇవ్వలేదు. కానీ ఈరోజు దేవాది దేవుడు మా తండ్రి సన్నిధానం నుంచి వచ్చినటువంటి నిజమైనటువంటి ఆహారం అనగా ఖచ్చితంగా నేను మీకు ఇస్తానన్నప్పుడు వీళ్ళు అంటున్నారు ప్రభువా ఆ ఆహారము మాకు ఎల్లకాలమందు ఉండులాగన మీరు సాయం చేయండి అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూస్తాం. అందుకు యేసు వారితో ఇట్లనెను. వినండి, దేవుడు ఏమన్నాడంట? జీవాహారమును నేనే. ఎవరు? యేసు ప్రభువే. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తామండి. ఎప్పుడు నా యొద్దకు వచ్చినటువంటి వాడు. వినండి, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఎవరంట? యేసు ప్రభువే. యేసు ప్రభువే. ఎందుకంటే నా యొద్ద ఉన్నటువంటి వాడు, నన్ను అత్తుకున్నటువంటి వాడు ఎన్నెన్నిటికి కూడా ఆకలి కొనడు, దప్పిక కూడా కొనడు. ఇందుకు మునుపు వీళ్ళు ఏమన్నారు? ఎల్లప్పుడూ మా ఎదుట అది మాకే సొంతం కాలాగన మీరు సహాయం చేయి ప్రభువా అన్నారు. మరి ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎట్లా తినాలి? నిన్ను ఎట్లా తినాలి? ఇదేం మాట ఇది? నిన్ను తినాలా? నువ్వు మాకు ఆహారమా? నువ్వు మాకు జీవమా? నువ్వు మాకు మరి దాహమా? ఈ సందేశం మీకు వచ్చిందా లేదా? వచ్చిందా లేదండి? అంతే కదా. ఇప్పుడు మరుగైనటువంటి ధనాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు మా పాస్టర్ గారు ఏదో ఇస్తాడేమో, ఏదో మోసుకొస్తున్నాడో, ఏదో ఇస్తున్నాడో అని సంఘస్థులు పాపము, సంఘ పెద్దలు బాగా ఇరుగ్గా ఉంటారు. ఎప్పుడైతే నేనే తినండి, నేను కనుక తినండి అన్నాను అనుకోండి, మీరేమవుతారు? ఏందండి ఇది? నిన్ను తినాలా? మరి ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవ ఆహారమును నేనే. మరి ఇప్పుడు వాళ్ళేమనాలి? అవును ప్రభు, నువ్వే నాకు కావాలి ప్రభు అనాలి కదా.
అనాలా అనకూడదా? మరి ఇప్పుడు ఏమంటున్నారు? సందేశిస్తున్నారు. తల్లులు బహు జాగ్రత్తగా వినండి. ప్రతి దానికి కూడా నువ్వు సరైనటువంటి రీతిలో లోతైనటువంటి మర్మాన్ని, లోతైనటువంటి సత్యాన్ని, అందుకే దేవుడు చెప్పాడు, వెతుకు, వెతికితే నేను దొరుకుతాను. పైన చూస్తే దొరకడంటే ముక్కు కూడా రాదండి నీకు, ఒక్క ముక్కు కూడా నీకు రాదు. నీ ప్రార్థన కానీ, దేవుని యొక్క వాక్యం కానీ నువ్వు వెతకాలి, లోతుగా నువ్వు దిగాలి, లోతుగా దిగాలి, దాన్ని తోవాలి. తోవితే దాంట్లో ఉండినటువంటి రసము పిండితే అప్పుడు దాని రుచి ఏదో నీకు తెలుస్తుందండి. తల్లులు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి, తల్లులు ఇంతకు మునుపు ఏమన్నాడు? మొరగైనా ఆయన ఎదురుగా ఉన్నాడు. ఈయన ఆహారం అని ఎవరైనా అనుకున్నారా? ఈయన దాహం అని ఎవరైనా అనుకున్నారా? ఈయన నిజమైనటువంటి జీవాహారం అని అనుకున్నారా? అనుకోలేదు కదండి. ఎవరికి తెలియదు కదండి. దయచేసి ఎవరికి తెలియదు. వినండి, ఇంకో మాట చెప్తా. అమ్మా, ఈరోజు ఏదన్నా మీ చర్చిలో, మీ మందిరంలో, మీ గుడిలో ఏదన్నా ఫంక్షన్ జరిగితే, లేకుంటే ఏదన్నా యానివర్సరీ జరిగితే మీరేం చేస్తారంటే అందరినీ తీసుకువచ్చి వాళ్ళకి ఏం చేస్తామండి? ఆహారాన్ని మనము వడ్డిస్తాం. అందరూ రండి అంటాం. ఎస్, మంచిదే, బాగుంది. కానీ వాళ్ళలో వచ్చినటువంటి కొంత వాదన ఎందుకంటే, కొంతమంది అడుగుతూ ఉంటారు మిమ్మల్ని కూడా, మేమైతే అన్నింటికి వచ్చి మీ ఇంట్లో వచ్చి, లేకుంటే మీ సంఘంలో వచ్చి, మీ ప్రార్థనలో వచ్చి మేము తిని రావాలి, మరి మా దానికి ఎందుకు తినరు మీరు? మాదెందుకు మీరు తినరు? మా ఫంక్షన్కి ఎందుకు రారు? మా పూజలకి ఎందుకు రారు? మాదెందుకు మీరు తినరు అనే వాదన ఈ లోకంలో ఉన్నది. ఉందా లేదా? ఎస్, కరెక్ట్గా మీరు చెప్తున్నారు, అందరికీ ఉంది. దయచేసి వినండి. ఆడకు నువ్వు పెట్టేది ఏంటి పెడతావు తెలుసా అండి? బిర్యానీ చేసింటే బిర్యానీ పెడతావు, ఆహారం చేస్తే ఆహారం పెడతావు. కానీ ఈ మరుగైనటువంటి మన్నాను మాత్రం వాడికి నువ్వు పెట్టు. గుర్తుంచుకోండి, పెట్టు. వాడు నాకు కావాలన్నా ఇక్కడ వానికి అర్హత లేదు. దయచేసి గమనించండి. అందుకోసమే ఆ మన్నాను పెట్టే, ఆ ఆహారాన్ని పెట్టి, అది మరుగై ఉన్నదయ్యా, అది దాచిపెట్టి ఉన్నదయ్యా, అది మీకు తెలియదయ్యా. అందుకోసమే ఆహారము మీ కొరకు దాచిపెట్టి, అది జయించినటువంటి వానికి అందరికి కాదు, జయించినటువంటి వానికి మరుగైనటువంటి మన్నాను నేను భుజించి ఇస్తానన్నాడు. ఇప్పుడు అంటున్నాడు యేసుప్రభు, ఆ మన్నా నేనే. రండి, ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే నేను చెప్తున్నానండి, దయచేసి వినండి. తల్లు 50-51 వచనం చదవమ్మా. దీనిని తినువాడు, దేనినండి? దీనిని తినువాడు చావుకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఎక్కడన్నాడు ఈ మాట? ఎక్కడన్నాడండి? తలలు బహు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించుకో మునుపు రాత్రి ఆ యొక్క 12 మంది శిష్యులతో కూడినప్పుడు, మరికొంతమందితో కూడుకున్నప్పుడు, ఒక రొట్టెను ద్రాక్ష రసాన్ని ఎత్తుకొని ఆయన చెప్పినాడు, ఈ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు అంతే దినమందునవన్నీ నేను పైకి లేపుతాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తున్నాడు. ఎట్లా యేసు ప్రభును తినాలంటే ఆయన ఆహారంగా మారారు. ఆయన చెప్పాడు, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్న కొరకు మీ కొరకు కార్చిన ఈ అమూల్యమైనటువంటి రక్తము, ఇదే సంఘములో చేస్తున్న సంస్కారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు సందేశం వచ్చింది. అంతకుముందు నేనే మీకు జీవాహారం అన్నప్పుడు నన్ను తినండి అంటే ఎట్లా తినాలి ప్రభు అన్నాడు. ఇప్పుడు ఈ రూపంలో తినాలి. ఎట్లా తినాలి? ఆయనను జ్ఞాపకం చేసుకున్న దాని కొరకు ఆయన వచ్చేంత పర్యంతరము తన సంఘములో సంస్కారములో చేతులు కలపాలి, బలలో పాలు పంపులు పొందాలి. ఆయన వచ్చేంత పర్యంతరము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు శరీరం అని తినాలి? ఎస్, సంఘములను రొట్టె ఇరిసేటప్పుడు ఇది దేవుని శరీరము, మన కొరకు ఆయన ఇవ్వబడిన శరీరము. మరి నువ్వు తాగుతున్నప్పుడు ఆయన రక్తము, ఆయన మన కొరకు కార్చిన అమూలమైనటువంటి రక్తము.
తల్లులు ఎంత సింపుల్గా అండి దాన్ని ఊలిస్తే, మరొక చేసి చెప్తే భారం ఎట్లా తినాలి నిన్నే, నువ్వు ఆహారం అంటావు కదా, నువ్వు నీళ్ళు అంటావు కదా, నువ్వు దాహం తీరుస్తానంటావు కదా, ఎట్లా తినాలి నువ్వు అని యూదులు ఆయన పైన పడి ఉండొచ్చు ఆ రోజుల్లో. తల్లులు వినండి, యేసుక్రీస్తు ప్రభువు అన్నట్టంటే నేనే పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే, నన్ను తినువాడు నా యందు ఉండువాడు ఎప్పుడు ఆకలి కొనడు, దప్పిక గొనుడు. అదే యేసయ్య ఇస్తున్నటువంటి నిత్య రాజ్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. అవునండి, ఆయనను తినువాడు, ఆయనను త్రాగువారు, ఆయనను భుజించువారు ఆకలి లేదు, దప్పిక లేదు, సచ్చేది లేదు, పుట్టేది లేదు. అదే పరలోక రాజ్యము, అదే నీ కొరకు నా కొరకు నిత్య రాజ్యము. నేనే ద్వారము అన్నాడు ఆయన. ఆయన ద్వారానే తప్ప తండ్రిని చూసినటువంటి వాడు, తండ్రి యొద్దకు వచ్చేవాడు ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కడికి కూడా ఆ అధికారము లేదు. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి, దేవుని సంఘములో నువ్వు వాడబడుతూ ఉంటే, దేవుని సంస్కారములో నువ్వు వాడబడుతుంటే, దేవుని బల్లల్లో, దేవుని రొట్టెలో, దేవుని యొక్క ఆజ్ఞలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు ఏం జరుగుతుందంటే ఆకలి లేదు, దప్పిక లేదు. ఆకలి దప్పిక లేనిటువంటి రాజ్యములు నువ్వు చేరాలంటే ఈరోజు జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారును నువ్వు భుజించాలి, నువ్వు తినాలి. అప్పుడే ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యములు మనము చేరుతున్నాము. వినండి, ఇందుకు మునుపు అన్నాము, వాడికి ఇటువంటి ఎవడు బయట నుండి వచ్చినటువంటి వానికి బల్ల ఇస్తావా, ద్రాక్షరసం ఇస్తారా? ఎందుకు? ఇది అడక తెలియదు. ఇది దేవుడు నీకు నాకు మరగై ఉంచాడు. దీన్ని గ్రహించినటువంటి వారికి, దీన్ని గుర్తించినటువంటి వాళ్ళకు ఇది పొందుతారే కానీ ఎవడు పడితే వాడు తినడానికి లేదు, ఎవడు పడితే వాడు నిత్య రాజ్యంలో ఉండడానికి లేదు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలారా, అందుకే సంఘములో సంస్కార బల్ల, సంస్కార రొట్టె, మరి దయచేసి సంస్కారములు నువ్వు పాలు పంపులు పొందాలి. నువ్వు పాలు పంపులు పొందలేకపోతే ఆ రోజు దేవుడు అంటాడు, నువ్వు పొందలేదు కదయ్యా, అది ప్రభు అంటే ఆ రోజు దేవుని రాజ్యంలో నువ్వెవడో నాకు తెలియదు, అక్రమం చేయువారులారా వెళ్ళిపోండి. నీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, రోగం వెళ్ళిపోయేది, దయాలు వెళ్ళిపోయేది, ఇవన్నీ కూడా దేవుడు వెళ్ళగొడతాడు, అది నేనే వెళ్ళగొడతాను అని నువ్వు మొలుసుకుంటే అది నీ కర్మ, నీ బుద్ధిహీనత. ప్రియ దేవుని పిల్లలారా, అందుకోసమే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రహస్యమైనటువంటి మర్మము, ఇది మన కొరకు దాచిపెట్టినటువంటి ఈ మర్మము, ఇది ఎవరికంట? జయించినటువంటి వానికి. ఏందండి? జయించినటువంటి వారికి మరగై ఉన్నటువంటి మన్నా. 51వ వచనం కూడా చదవమ్మా. ఆహారమును నేనే, ఎవడైనను ఈ భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఇదే యేసయ్య మన కొరకు ఇస్తున్నటువంటి మరగై ఉన్న మన్నా. దీనికి కూడా పేరు పెట్టారండి, మన్నా అని కూడా ఉందండి. అక్కడ 50-51 వచనాల్లో మనం చూస్తే ఈ మన్నాను దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఇది ఎవరికో తెలుసా? జయించినటువంటి వానకు. అందుకే వారములు ఖచ్చితంగా నువ్వు వచ్చి దేవుని బల్లల్లో సంస్కారములు నువ్వు పాలు పంపులు పొందాలి. ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి, ఇది అందరికీ అధికారము లేదు, అందరికీ హక్కు లేదు, అందరూ ముట్టుటకు అందరూ తినుటకు కూడా వేగ్యత లేదు. ఇది దయచేసి ఆ రోజు నిత్య జీవంలో కూడా నేను ఉంటాను అని అందరూ అంటే కాదు. ఎవరైతే మారమనసు పొందారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే యేసయ్యను తిన్నారో, ఎవరైతే యేసయ్యను తాగారో అటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు, అధికారులే. కానీ అలాగ తినకుండా చేయకుండా నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానంటే అది నీ వల్ల కాదు. అందుకోసం ఇది నా మాట కాదు, నా ప్రభు అనేటువంటి దేవుడు చెప్తున్నాడు, పరలోకము నుంచి తండ్రి నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. దీన్ని తినువాడు ఆకలి కొనడు, దప్పిక కూడా లేదు. అదే నిత్య రాజ్యమని కూడా ప్రభుపేట మనవి చేస్తున్న అందరూ పైకి లేచి నిలబెడితే మరి ప్రభు సన్నిధానంలో, అవును ప్రభువా, ఈ నిత్య రాజ్యాన్ని పెట్టి ఈ మూడో దివెనల్లో బహుసూటిగా బహుస్పష్టంగా నాకు అర్థమైంది ప్రభువా, నిజంగా నేను భుజిస్తేనే, నేను తింటేనే నిత్యమైనటువంటి రాజ్యములో నేను ఉంటాను
అని నువ్వు గ్రహిస్తే నాతో పాటు దయచేసి ప్రార్థన మనమందరూ కూడా చేసుకుని కార్యాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాన్నతుడా, మహాగణుడానికి స్తోత్రములు తండ్రి. అవుదు ప్రభువా, అయా మరుగైనటువంటి మన్నాను బట్టి నా తండ్రి, అయా నువ్వు చలివిచ్చినప్పుడు అయా అది తెలియలేనటువంటి వాళ్ళకు, దాన్ని గ్రహించలేనటువంటి వరకు అది వెర్రితనముగా కనబడింది తండ్రి. ఇప్పుడు నా తండ్రి ఇది వివరణ చేస్తే, అవును దేవా యేసయ్యా, ఇది నువ్వే పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చినటువంటి నిజమైనటువంటి ఖండితమైనటువంటి మన్నా ప్రభువా. దీన్ని ఆశించి తండ్రి ఎంతమంది అయితే క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి అయా ప్రభు ఒక సంస్కార బల్లలో చేయి వేస్తున్నటువంటి అధికారము, హక్కు గల వారందరినీ కూడా మీరు ఆశీర్వదించు. నీ కృప ద్వారా నింపునైనా యేసయ్యా. ఇంకా ఎంతమంది దీనికి దూరం ఉన్నారో, ఎంతమందికి అయా అర్థం లేనటువంటి స్థితిలో ఉన్నారో, అట్టి వారికి కూడా గ్రహించే జ్ఞానాన్ని, గ్రహించే శక్తిని మీరు అనుగ్రహించు ప్రభువా. వచ్చిన నీ బిడ్డలు నా తండ్రి ఉన్న పాటనే వెళ్ళకూడదు దేవా. ఆశీర్వాదము పొంది, ధైర్యము పొంది, నా దేవుని సన్నిధిలో నాకు నా దేవుడు నిజంగా నేను బలలో పాలు పంపులు పొందుతున్నాను, నా దేవునిలో అత్తుకొని ఉన్నాను, నా దేవుని ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యములో నేను ఉంటాను అన్నటువంటి ధైర్యముతో ముందుకు సాగలాగన నమ్మకముతో తండ్రి పరిగెత్తు వారిగా మీరు సహాయం చేయాలని యేసయ్యా. మరి రానున్న దినాల్లో మా మందిరములో, మా గుడిలో, మా సంఘములో ప్రభువా జరుగుతున్నటువంటి నా తండ్రి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములన్నీ కూడా అయ్యా ఆకాశానికి అంటులాగనా నీకు మహిమకరంగా జరుగులాగన మీరు సహాయం చేయండి తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరూ కూడా వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, చిన్న పిల్లలను, పెద్దవారిని దేని కొరకైతే నీ బిడ్డలు వచ్చారో స్పష్టంగా అర్థమయ్యే రీతిగా అయ్యా వారు అత్తుకొనలాగన మీరు సహాయం చేయాలని తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాన్ని దీవించు, వారు చేస్తున్న పనిని దీవించు, వారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించు, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించు, చదువుతున్నటువంటి చదువును నువ్వు దీవించు తండ్రి. చేస్తున్న పనిని అయ్యా వ్యవసాయాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించాలని, నీ బిడ్డలు మెండైనటువంటి కృపను పొందులాగిన మీరు సహాయం చేయాలని అయ్యా. రానున్న దినాల్లో తండ్రి రేపు జరబోతున్నటువంటి కుటుంబ ప్రార్థనలు కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, నీకు మహిమకరంగా ఉండేలాగా మీరు సహాయం చేయాలని, అంతవరకు నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించాలని సర్వమును సమస్తము నీ చేతికి అప్పగిస్తూ రక్షకుడు నా ప్రాణప్రియుడు యేసయ్య పరిశుద్ధ నామము ద్వారా అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అనునతనితే సవాసమునను ఇప్పుడును కూడుకున్న మనకును, దేవుని ప్రేమించే బిడ్డలకును కృపా సమాధానము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.